నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం పాస్ట్ టెన్స్లో ఏంటుంటాయి, అది ఎట్లా ఫస్ట్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, అసలు పాస్ట్ టెన్స్లో ఎన్ని టెన్సెస్ ఉంటాయి, దానికోసం ఈరోజు నేర్చుకుందాం. పాస్ట్ టెన్స్ అంటే గతం. సో గతంలో మనం ఏంటంటే పనులు చేసాం అని చెప్పే ప్రక్రియలో ఈ టెన్సెస్ అనేది మనం వాడతాం. సో ఇందులో నెంబర్ 1 సింపుల్ పాస్ట్, నెంబర్ 2 పాస్ట్ కంటిన్యూస్, Number 3, past perfect. Number 4, past perfect continuous tense. So, number 1, simple past. Number 2, past continuous. Number 3, past perfect. Number 4, past perfect continuous tense. So, past tense లో ఈ 4 tenses ఉంటుందన్నమాట. సో సింపుల్ పాస్ట్ అంటే ఏంటి అంటే గతంలో జరిగిన పనిని. సో అంటే నిన్న నేను సినిమాకి వెళ్ళాను, లాస్ట్ ఇయర్ నేను వైజాగ్ వెళ్ళాను, లేదంటే ఒక 2 years బ్యాక్ నేను ఏదో ఊటీ వెళ్ళాను. సో అంటే గతంలో జరిగే పనిని సో మనం సింపుల్ పాస్ట్లో మనం చెబుతాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే గతంలో నేను చేస్తూ ఉన్న పనిని. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే. నిన్న నేను నా బ్రేక్ఫాస్ట్ని తింటూ ఉన్నాను, అంటే ఈటింగ్ తింటూ ఉన్నాను. ఐ వాజ్ డ్రైవింగ్ మై కార్ లాస్ట్ వీక్. సో నా కార్ని నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను, అంటే గతంలో నేను ఆ పని చేస్తూ ఉన్నాను అనే సిచ్యువేషన్ చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఇందులో ఒక 2-3 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సిచ్యువేషన్ నెంబర్ 1 ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్లో అంటే గతంలో జరిగిన పనిని. సో ఇది కూడా సిమిలర్గా సింపుల్ పాస్ట్ లాగే ఉంటుంది. గతంలో జరిగిన పనిని మనం తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. రెండో సిచ్యువేషన్ ఏంటి అంటే గతంలో ఒక యాక్షన్ జరిగింది, ఆ యాక్షన్ ఎప్పుడు జరిగిందంటే ఇంకొక యాక్షన్ ముందు. సో ఇంకొక అంటే 2 యాక్షన్స్ గతంలోనే జరిగింది, పలానా యాక్షన్ ముందు ఈ యాక్షన్ జరిగింది అనే సిచ్యువేషన్ తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ అనేసి మనం వాడతాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో ఒకానొక సమయంలో ఒక యాక్షన్ కానీ ఒక ప్రక్రియ కానీ మొదలుపెట్టి అది కొంతకాలం జరిగి గతంలోనే ఒకానొక సమయంలో ఆ పని ఆపేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. సో ఇది నేను మీకు డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో నేను మీకు చెప్తాను. చెప్పే ముందు ఏంటి హెల్పింగ్ వర్బ్స్ ఈ టెన్సెస్లో ఏంటేంటి వస్తాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సింపుల్ పాస్ట్లో డిడ్ అనే వర్బ్ వస్తుంది మనకి. మన డిడ్తో ఆల్రెడీ మనం స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ ప్రీవియస్ క్లాసెస్లో నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిడ్తో మనం ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. అండ్ పాస్ట్ కంటిన్యూస్, వర్స్ అండ్ వర్. పాస్ట్ కంటిన్యూస్లో వర్స్ అండ్ వర్ వస్తుంది, ప్లస్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ కింద వస్తుంది. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ వర్బ్ V3 ఫామ్ వస్తుంది. మనం వర్బ్ ఫామ్స్ V1, V2 అండ్ V3 ఇంతకు ముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. ఆ V3 ఫామ్ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ అనేది మనకి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జి ఫామ్ వస్తుంది.
హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ వస్తుంది. సో సింపుల్ పాస్ట్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్లో వర్స్ వర్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ వర్బ్ V3 ఫామ్ వస్తుంది. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ అనేది వస్తుంది. మనం డిడ్తో ఇంతకుముందు స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం. వర్స్ అండ్ వర్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్తో కూడా ఇంతకుముందు స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం హ్యాడ్ 2తో కొన్ని స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు హ్యాడ్ ప్లస్ వర్బ్ 3తో V3తో స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐ హ్యాడ్ లాస్ట్ మై కెమెరా. నేను నా కెమెరాని పోగొట్టుకున్నాను. ఐ హ్యాడ్ లాస్ట్ మై కెమెరా. ఇక్కడ హ్యాడ్ వచ్చింది, ఈ లాస్ట్ వచ్చి V3 ఫామ్. లాస్ట్ మై కెమెరా, నా కెమెరాని పోగొట్టుకున్నాను. సో ఇది పాస్ట్ టెన్స్, ఐ హ్యాడ్ లాస్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఇట్లా ఫ్రేమ్ చేసుకుంటాం స్టేట్మెంట్స్. I had written the email before he apologized. సో అతను నాకు క్షమాపణ చెప్పక ముందే నేను ఈమెయిల్ అనేది పంపించేశాను. ఐ హ్యాడ్ రిటర్న్ ద ఈమెయిల్ బిఫోర్ హీ అపాలజైజ్. సో ఇందాక మనం రెండు సిచ్యువేషన్ చెప్పుకున్నాం. ఒక సిచ్యువేషన్ ఏంటి, గతంలో జరిగిన యాక్షన్, ఐ హ్యాడ్ లాస్ట్ మై కెమెరా. సో ఈ కెమెరాని ఎప్పుడు పోగొట్టుకున్నాను, గతంలో. సో ఇది ఒక సిచ్యువేషన్కి ఎగ్జాంపుల్. ఇంకో సిచ్యువేషన్ ఏం చెప్పుకున్నాం, గతంలో ఒక యాక్షన్ జరిగింది. ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఇంకొక యాక్షన్ ముందుగా జరిగింది. అంటే రెండు యాక్షన్స్ గతంలోనే జరిగింది. ఈ యాక్షన్ జరగక ముందు ఇది జరిగింది అని చెప్పే ప్రక్రియలో పాస్ట్ పర్ఫెక్ట్. సో ఐ హ్యాడ్ రిటర్న్ ద ఈమెయిల్, నేను ఈమెయిల్ అనేది రాసేసాను. అది ఎప్పుడు, బిఫోర్ హీ అపాలజైజ్, అతను నాకు సారీ చెప్పక ముందే నేను రాసేస్తాను. అంటే హీ అపాలజైజ్. సో బిఫోర్ హీ అపాలజైజ్డ్, అతను చెప్పకముందే నేను ఈమెయిల్ అనేది రాసేసాను. సో ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో కూడా మెయిన్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ఉపయోగిస్తాం. వీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ గూగుల్, అంటే గూగుల్లో మేము పని చేసాము. అంటే గతంలో గూగుల్లో మేము పని చేసాం. అది ఎప్పుడు అనేది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మనం చెప్పట్లేదు. వీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ గూగుల్, గతంలో మేము పని చేసాం. సో ఈ సిచ్యుయేషన్లో వీ హ్యాడ్ వర్క్డ్ అనేసి వస్తుంది. The plane had left by the time we got to the airport. ఇక్కడ రెండు యాక్షన్స్. ఫస్ట్ యాక్షన్, ద ప్లేన్ హ్యాడ్ లెఫ్ట్, అంటే ఏరోప్లేన్ అనేది వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది, బై ద టైమ్ వీ గాట్ టు ద ఎయిర్పోర్ట్, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఫ్లైట్ అనేది వెళ్ళిపోయింది. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు సెకండ్ ఎగ్జాంపుల్. సో గతంలో ఒక యాక్షన్ జరగకముందు ఇంకో యాక్షన్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా మీకు ఉండొచ్చు, బట్ వెన్ యూ సీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంటుంది. ఓకే, ద ప్లేన్ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ వీ గాట్ టు ద ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికల్లా ఫ్లైట్ అనేది వెళ్ళిపోయింది. You had
వాక్డ్ ఫర్ 5 కిలోమీటర్స్. మీరు 5 కిలోమీటర్లు నడిచారు. యూ హ్యాడ్ వాక్డ్ ఫర్ 5 కిలోమీటర్స్. సో గతంలో మీరు నడిచారు, ఆ విషయాన్ని మనం తెలియజేయడానికి యూ హ్యాడ్ వాక్డ్ ఫర్ 5 kilometers. You had studied Spanish before you moved to Spain. మీరు స్పెయిన్కి వెళ్ళక ముందు స్పానిష్ అనేది మీరు నేర్చుకున్నారు. అంటే స్పెయిన్కి వెళ్ళడం ఒక యాక్షన్, స్పానిష్ నేర్చుకోవడం అనేది ఒక యాక్షన్. సో ఈ యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఈ యాక్షన్కి ముందు. సో స్పెయిన్కి వెళ్ళక ముందు మీరు స్పానిష్ అనేది నేర్చుకున్నారు. సో యూ హ్యాడ్ స్టడీడ్ స్పానిష్ బిఫోర్ యూ మూవ్ టు స్పెయిన్. ఈ రకంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. దే హ్యాడ్ బాట్ ఏ కార్. వాళ్ళు కారు కొనుక్కున్నారు. దే హ్యాడ్ బాట్ ఏ కార్. ఇది కూడా గతంలో జరిగిన పనిని వాళ్ళు గతంలో కారు కొనుక్కున్నారు అనే సిచ్యువేషన్ చెప్పినప్పుడు దే హ్యాడ్ బాట్ ఏ కార్. He had established his company before 2011. అతడు 2011 కన్నా ముందే ఆ కంపెనీ అనేది స్థాపించాడు. సో అది ఎప్పుడు హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ కంపెనీ, ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది? 2011 కన్నా ముందే. సో 2011 కన్నా ముందు తన కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి హీ హ్యాడ్ ఎస్టాబ్లిష్ ద కంపెనీ బిఫోర్ 2011. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఈ రకంగా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. షీ హ్యాడ్ మెట్ హిమ్ బిఫోర్ ద పార్టీ. అంటే పార్టీ జరగక ముందే ఆమె అతన్ని కలిసింది. షీ హ్యాడ్ మెట్ హిమ్. షీ హ్యాడ్ మెట్ హిమ్ అంటే ఆమె అతన్ని కలిసింది. బిఫోర్ ద పార్టీ, సో పార్టీ కన్నా ముందే ఆమె తనని కలిసింది. సో ఒక యాక్షన్ జరగక ముందే ఇంకో యాక్షన్ అనేది జరిగింది. ఆ సిచ్యువేషన్లో మనం ఇట్లా స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. The patient has died before the doctor come. సో డాక్టర్ అనే అతను రాకముందే పేషెంట్ అనే వ్యక్తి చనిపోయాడు. అంటే పేషెంట్ అనే వ్యక్తి డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. సో ఎదురు చూస్తుండగా ఈలోపు అకస్మాత్తుగా అతను చనిపోయాడు. సో ఎప్పుడు జరిగిన యాక్షన్? డాక్టర్ అనేవాడు రాక ముందే. సో ఈ యాక్షన్ జరగక ముందు ఆ యాక్షన్ అనేది జరిగింది. సో ఈ రకంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎగ్జాంపుల్స్ అనేవి రాసుకున్నాం. సింపుల్ పాస్ట్. డిడ్ అనే వర్బ్ వస్తుంది. డిడ్ ప్లస్ వర్బ్ V1 వస్తుంది. ఆర్ డైరెక్ట్గా
V2 వస్తుంది. సో did ప్లస్ V1 ఆర్ V2. దీనికి ఎగ్జాంపుల్ I did speak or I spoke. సో I did speak అయినా అనొచ్చు, లేదంటే I spoke అయినా అనొచ్చు. సో ఇది సింపుల్ పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్ was or were ప్లస్ VING. was or were ప్లస్ verb ing ఫామ్. ఇది మనం లాస్ట్ టైం చాలా ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. సో ఇప్పుడే మనం హ్యాడ్ ప్లస్ V3తో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం చేసాం. ఒక నెంబర్ 1 ఏంటంటే గతంలో జరిగిన పనిని తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతారు. రెండో సిచ్యువేషన్ ఏంటంటే గతంలో పలానా పని జరిగింది, అది ఎప్పుడు అంటే ఇంకొక పని జరగక ముందు ఈ పని జరిగింది అనే సిచ్యువేషన్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ అనేసి మనం వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ బీన్ ప్లస్ ING. హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ అనేది ING ఫామ్ వస్తుంది. సో ఈరోజు క్లాస్తో ఇక్కడితో ఆపేసి ఈ హ్యాడ్ బీన్ ప్లస్ ING ఫామ్ రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.